డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. మనతో పాటు మాజీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, వివిధ దేశాల్లో అంబాసిడర్గా పనిచేసినటువంటి వినోద్ కుమార్ గారు ఉన్నారు. వినోద్ కుమార్ గారు నమస్తే. నమస్కారం. మధ్యకాలంలో ఇరాన్ ప్రజలు కూడా ఇరాన్ ప్రభుత్వం పైన, పాలకుల పైన తిరుగుబాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అయతుల్లా అలీ ఖుమేనీ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఇజ్రాయెల్ అటాక్ చేయకపోతే ఒక 2 ఏళ్లలో పూర్తి విప్లవం వచ్చి ఉండేది అనేటువంటి ప్రచారం ఒకటి జరుగుతుంది. నిజంగానే స్థానికంగా ఇరాన్ లోపల ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ పేరుతో అధికారాన్ని చేపట్టినటువంటి నాయకత్వం పట్ల వ్యతిరేకత ఉందా? చాలా వ్యతిరేకత ఉన్నది. మీరు అనేది కూడా కరెక్టే. ఎందుకనంటే ఇంకా కొంతకాలం వేచి చూసి ఉంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదో అయి ఉంటే ఈ రిజిమ్ను కూడా ఓవర్త్రో చేసేవాళ్ళు, ప్రజలు తిరుగుబడేవాళ్ళు. కానీ ఇజ్రాయెల్ ఎందుకు ఇప్పుడు చేసింది అని అంటే, ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్ ఇది మన ఇరాన్ మీద పెట్టుకునేది ఏంటంటే, ఇరాన్కు ఆటం బాంబు చేతిలో ఉండకూడదు. ఒకవేళ ఆటం బాంబు తయారు చేసి కనుక పెట్టుకుంటే ఇరాన్ ఫస్ట్ ఇజ్రాయెల్ మీదనే వేస్తుంది. అంటే నేను అదే ఇప్పుడు కనీసం ఒక 10 ఏళ్ల నుంచి డిప్లొమాటిక్ కమిటీలో చూస్తున్నాం కదా, ఇరాన్ ఎన్రిచ్ చేస్తుంది, ఇంకా 2-3 ఏళ్ళలో ఇలా ఆటం బాంబు తయారు చేస్తుంది, ఈ బాంబు తయారు చేస్తుంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సీరియస్ గా. అంటే లోపల ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల కొంతవరకు అమెరికన్స్ టైటన్ చేయటం వల్ల అది కొద్దిగా డిలే అయిపోయింది. కానీ ఇరాన్కు ఇటు చైనా అటు రష్యా కూడా హెల్ప్ చేస్తున్నాయి. అందువల్లనే ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా కనీసం ఇప్పుడు 25 కిలోల యురేనియం 90% దాకా ఎన్రిచ్ చేసి దగ్గర పెట్టుకున్నారు. అంటే విత్ ఇన్ 1 year లోపలనే వాళ్ళకు బాంబు వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే 1 year కూడా పట్టదు, విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లోనే వచ్చేటట్టున్నది. అందుకనే ఇప్పుడు అణుశాస్త్రవేత్తలను టార్గెట్ చేశారు, ఎయిర్ డిఫెన్స్, అలానే మిలిటరీ ఆర్మీ చీఫ్, మొత్తం అందరినీ కూడా ఒకేసారి డిఫెన్స్ మినిస్టర్ని కూడా అటాక్ చేసి ఇజ్రాయెల్ లేపేసినట్టుగా ప్రకటిస్తుంది. సో ఇంత సీరియస్ గా టార్గెట్ చేయడానికి రీజన్ అదేనా? అణుబాంబు చేతికి వచ్చే సమయం ఇది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్ కి, అమెరికాకి ఉందా? ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మొసాద్ అనేది వాళ్ళది ఏదైతే సీక్రెట్ సర్వీస్ ఉంటుంది కదా, మనకు ఇది మన దగ్గర ఉన్న సిఐఏ, తర్వాత కేజీల అన్నిటి చాలా 10 రెట్లు ఎక్కువ ఇంటెలిజెంట్ గా ఆపరేట్ చేసేది మొసాద్, ఈ ఇజ్రాయలీస్ ఇంటెలిజెన్సీస్. వాళ్ళు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం త్వరలోనే బాంబు తయారవుతుంది అనే దానికి కన్క్లూజన్కి వచ్చారు. అందుకని ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ మొసాద్ ఏజెంట్స్ టెహరాన్లో కూడా ఉన్నారు. అంటే పెనిట్రేట్ చేసి ఉన్నారు వాళ్ళకి. అందుకని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానివల్ల ఏమైందంటే ఆటం బాంబు తయారు కాకూడదు అనేది పర్టికులర్ గా ఇప్పుడు అంటే వాళ్ళు సీరియస్ గా ఎక్కడెక్కడైతే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయో, ఇప్పుడు ఆటం బాంబుకు మెటీరియల్ ఎక్కడి నుంచి పోతుంటుంది, అక్కడ ఏం ప్రాసెస్ అవుతుంది, అయిన తర్వాత దాన్ని పేలోడ్స్ తీసుకొని ఎక్కడ పోతారు, తర్వాత ప్రయోగించే ఏదైతే పరికరాలు ఉంటాయో, ప్లాట్ఫామ్స్ ఉంటాయో, వాటన్నిటి కూడా నాశనం చేశారు. అందువల్ల ఏంటంటే ఇక ఈ ఆటం బాంబు తయారు చేసుకోనికి ఇంకా టైం పడుతుంది. అంటే వీళ్ళు వదిలిపెట్టారు ఇరాన్స్ కూడా. వాళ్ళకి ఇంకా ఇప్పుడు కౌంటర్ స్ట్రైక్స్ ఇరాన్ మొదలు పెట్టింది. అటు బెంజమిన్ నెతన్యాహు ఇంటి పైన అటాక్ జరిగింది, అమెరికన్ ఎంబసీ పైన అటాక్ జరిగింది. సో తర్వాత ఎలా ఉండదు, పెరల్ హార్బర్ సీన్ కనిపిస్తుంది. జపాన్ అటాక్ చేసిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా ఎంటర్ అయింది అన్నట్టుగా. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులు ఏమన్నా వస్తాయి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు వాళ్ళు అన్నది అఫ్కోర్స్ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నారు. సో టెలివేవ్లో ఉన్న ఎంబసీల మీద కూడా కొన్నిసార్లు కొల్లేటరల్గా పడిపోతాయి. దాన్ని టార్గెట్ చేసినట్టయితే కనిపించలేదు. ఇప్పుడు ఇప్పుడు ఏది అమెరికన్ అంబాసిడర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మైనర్ డ్యామేజ్ జరిగింది, మేము క్లోజ్ చేసాము కన్సులేట్ ను, ఎంబసీని, ఎవరికి ప్రాణహాని జరగలేదు, ఇంజరీస్ కాలేదు, ఏదైతే వాల్స్ ఉంటే బోర్డులు ఏదో కొత్త డ్యామేజ్ జరిగింది, అందువల్ల మేము క్లోజ్ చేసాము, విల్ స్టార్ట్ ఆపరేటింగ్ రేపటి నుంచి బాగా పనిచేస్తామని అంటున్నారు. తర్వాత మీరు అన్నట్టు కరెక్టే, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఇంటి పక్క కూడా అలా జరగటం, ఇవన్నీ కొల్లేటరల్ డ్యామేజ్ జరుగుతాయి. తర్వాత క్లియర్ గా ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, ఐరన్ డోమ్ తీసుకొచ్చింది, ఏ దేశ క్షిపణి వేసినా కానీ అది గాల్లోనే కూల్చేస్తుందనే ట్రాక్ రికార్డు మొత్తం బ్రేక్ అయినట్టుగా అనిపిస్తుంది ఇరాన్ అటాక్స్ తర్వాత. అవునా? అది కరెక్ట్. ఇప్పుడు ఒకప్పుడు ఐరన్ డోమ్ అంటే 110% ఇంప్రెగ్నేబుల్, అంటే ఏమంటారు, అన్పెనిట్రేబుల్ ఏదేదో ఆయన చూసుకున్న అవన్నీ కరెక్ట్ కాదని తెలుస్తున్నది. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం చూసినట్టయితే October 27th
2023లో జరిగిన ఈ హమాస్ అటాక్ హైటెక్ ఇజ్రాయెల్, లోటెక్ హమాస్ వాళ్ళు ఓవర్టేక్ చేయగలిగారు అని అంటే అది 100% ఈ ఐరన్ డోమ్ ఏదో ప్రొటెక్షన్ ఇస్తుంది, ప్రివెంట్ చేస్తుంది అనేది అయితే మీరు అన్న ప్రకారం ఏదైతే అదైతే కరెక్ట్ కాదు. కాకపోతే ఏమవుతుంది అని అంటే ఆ ఓవర్లోడ్ చేయడం వల్ల ఏ సిస్టమ్ అయినా ఫెయిల్ అవుతుంది. రైట్. సో దానికి ఇప్పుడు ఇజ్రాయలీస్ వాళ్ళు అగైన్ దే ఆర్ థింకింగ్, ఒకవేళ అది పోతే ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బిలో ఎలా చేసుకోవాలనేది వాళ్ళు తెలివిగా ఏం చేసుకుంటున్నారంటే ఈ ఐరన్ డోమ్ ఉన్నప్పటికి కానీ కొన్ని పర్టికులర్ ఇంపార్టెంట్ లొకేషన్స్, సెన్సిటివ్ ఏరియాస్ మాత్రం దానికి మళ్ళీ ఇంకొక అదర్ ప్రొటెక్టివ్ లేయర్ కూడా పెట్టుకున్నారు. అది ఇంప్రెగ్నేబుల్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.